నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింగిల్ చిత్ర బృందం హల్చల్, అప్సరా థియేటర్ లో ప్రేక్షకుల కేరింతలు. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు, బలహీన వర్గాలు నివసించే చోట అభివృద్ధి చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. భారత్ పై అసత్యాలు, అభూత కల్పనలు మానుకోవాలి. ప్రజల తరపున చేసే పోరాటానికి తోడుగా లీగల్ సెల్. టీడీపీ నాయకుల విమర్శలకు వైసీపీ లీగల్ సెల్ కౌంటర్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై యుద్ధానికి కాలుదువుతున్న పాకిస్తాన్ కు సహకరిస్తున్న చైనా దేశానికి సంబంధించిన ఏ ఉత్పత్తిని భారతదేశంలో ఉపయోగించకుండా వెంటనే నిషేధం విధించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పహల్గామ్ లో పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన టెర్రరిస్టులను ఖతం చేశారో లేదో వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చెప్పాలన్నారు. జాతికి మోదీ ఇచ్చిన సందేశంలో ఎక్కడా ఆయనలో ఉన్న పౌరుషం, సత్తా, ధైర్యం కనిపించలేదని విమర్శించారు. సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, శివ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత 4-5 రోజులుగా అందరం కూడా టెన్షన్లో ఉన్నామండి. ఏం జరుగుతుందో భారతదేశంలో అని చెప్పి ముందుగా మరి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ యుద్ధంలో పాల్గొని ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ మురళీ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. ఎందుకంటే చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు, ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు, అందరి హృదయాల్లో నిలిచిపోతారు. ఈ మురళీ నాయక్ కూడా అటువంటి వ్యక్తి. ఆయన ఆపరేషన్ సింధూర్ దాంట్లో వీరమరణం పొందడం జరిగింది. మరి ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి భారతదేశంలో అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని భారతదేశ రక్షణ కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పహల్గామి దాడి జరిగింది. దాంట్లో మరి భార్యలు ఎదురుగుండగానే భర్తల్ని చంపేసి మన భారతీయ సోదరీమణులకి సింధూరం లేకుండా చేయటం జరిగింది. దానికి ప్రతీగా మరి మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనం ఒక ఆపరేషన్ చేసి దాని ద్వారా ఏ అయితే స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో, అందులో 9 స్థావరాలని మనం మట్టుబట్టడం జరిగింది. ఆ తర్వాత మరి మిగతా చోట్ల కూడా ఉన్న స్థావరాలని ఉపయోగించుకోకూడదు. గతంలో మనం ఈ కాశీ మద్రాసు దగ్గర మందుగుడి సాంబాడు తయారైంది, కాశీ శివకాశి. మరి ఇప్పుడు శివకాశి పోయింది, అంతా కూడా చైనా మందుగుడి సామానే కాస్తున్నారు దీపావళి వచ్చిందంటే. అలాగే ఫర్నిచర్ అంతా స్కూల్స్కి, హోటల్స్కి అన్నిటికీ కావాల్సిన ఫర్నిచర్ అంతా మనం తయారు చేసుకునే వాళ్ళు. ప్రతివాడు చైనా వెళ్ళిపోవడం, ఆర్డర్ బుక్ చేసేసుకోవడం, ఫర్నిచర్ ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోవడం. ఏంటిది? చైనా వాళ్ళ వస్తువులన్నీ ఇండియాలో అమ్మినంతకాలం ఇండియా డెవలప్మెంట్ కాదు. మీరు తక్షణం చైనా వస్తువులు దిగుమతి చేసుకోకూడదని చెప్పి బ్యాన్ చేయండి. అలాగే చైనాకు సంబంధించిన వస్తువులు ఎవరు భారతదేశంలో ఉపయోగించినా కూడా వాటి మీద చట్టపరమైనటువంటి సెక్షన్ల ప్రకారం వాడి మీద కేసులు పెట్టి శిక్ష తీసుకోవాల్సిందిగా అది కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా ఈ టర్కీ విషయానికి వస్తే
ఈ మధ్య ప్రతి ఒడు టర్కీ వెళ్ళిపోతున్నాడండి. భారతదేశంలో ఉన్న చాలామంది ఫస్ట్ థైలాండ్ ప్రిఫర్ చేస్తారు, నెక్స్ట్ ఏంటంటే టర్కీ. ఆ టర్కీ వెళ్ళిపోతే అక్కడ అందమైన అమ్మాయిలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు, ఇలా సొల్లు ఖర్చుకుంటే డబ్బులన్నీ దబ్బెట్టేస్తున్నారు. కాబట్టి ఆ టర్కీ టూరిజాన్ని బ్యాన్ చేయండి. ఎందుకంటే ఈవేళ మారిషస్ వాళ్ళు టింగిరంగా మా చైనాకి సపోర్ట్ అంటే మారిషస్ టూరిజం బంద్ చేశారు. వెంటనే మారిషస్ ప్రధానమంత్రి వచ్చి నరేంద్ర మోడీ కాలు పట్టుకుని లేదు సార్ తప్పైపోయింది, మాకు ఇండియా కూడా చైనా రెండు సమానం అని చెప్పాడు. అలాగా మీరు టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయండి. అలాగే ఇక మీరు అన్నీ బాగానే చేస్తున్నారు. మరి ఏదైతే పహల్గామ్ దాడిలో 4 టెర్రరిస్టులు దాడి చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి పహల్గామ్లో హిందువుల్ని మన భారతదేశంలో వాళ్ళని చంపేయడం జరిగింది. 28 మందిని భార్యలు కుటుంబ సభ్యులు ఎదురుకుండగా వాళ్ళు మర్డర్ చేశారు. అసలు ఆ 4గురిని మీరు పట్టుకున్నారు లేదా? ఆ విషయం అగ్రశ్రేణి నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజ్ రచన దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ యాత్ర సాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రదర్శిస్తున్న స్థానిక అప్సరా థియేటర్ కి మంగళవారం ఉదయం ఆట ముగుస్తున్న వేళ చిత్ర హీరో శ్రీ విష్ణు నటులు కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ విచ్చేశారు. డప్పు వాయిద్యాల మధ్య గీతా ఫిలిమ్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు, అప్సరా థియేటర్ మేనేజర్ మధు తదితరులకు స్వాగతం పలికారు. థియేటర్లోకి చిత్ర బృందం అడుగుపెట్టిన వెంటనే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. సినిమా ఎలా ఉంది, నచ్చిందా, కామెడీ అదిరిందా, బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ హీరో శ్రీ విష్ణు ప్రేక్షకులను ఉద్దేశించడంతో ప్రేక్షకులు బాగుందంటూ స్పందించారు. నెల 9వ తేదీన విడుదలైన సింగిల్ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని శ్రీ విష్ణు పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నెల కిషోర్ ప్రేయసి పాత్ర గాయత్రి గురించి సినిమాలో పలుసార్లు హీరో శ్రీ విష్ణు ప్రస్తావించడం నవ్వులు పోయించింది. అదే విషయాన్ని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ గాయత్రి రాలేదా అంటూ ప్రశ్నించారు. దీంతో వెన్నెల కిషోర్ స్పందిస్తూ నా గాయత్రి అంత బాగుందా అంటూ నవ్వులు కురిపించారు. చిత్రంలో అపూర్వగా నటించిన కేతికా శర్మ, హరిణిగా నటించిన ఇవానా మాట్లాడుతూ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ సైలెంట్ ఉంటే హీరో గారు మాడతారు. హలో హలో రాజమండ్రి, థ్యాంక్ యూ సింగిల్ సినిమాకి వచ్చి ఎంత పెద్ద విజయం మాకు ఇచ్చినందుకు సింగిల్ టీం అందరి తరఫున చాలా 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 థ్యాంక్స్. బాగుందా సినిమా? సరే, ఇప్పుడు నెక్స్ట్ రోజ్ మిల్క్ ఇస్తా, మాట్లాడండి. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 10 నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, డబుల్ ఇంజిన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఫేజ్ 1 లో భాగంగా 10వ డివిజన్లోని 5 పార్కులు, 9వ డివిజన్లోని 2 అభివృద్ధి స్థానిక మోడల్ కాలనీలో పార్క్ వద్ద సుమారు 1,95,00,000తో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్డు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక అవగాహన, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా నగరం అంతటా జరిగే చూస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జైన్ రోడ్ వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్ పాత్లు నిర్మించారని, బడుగులు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వాసిరెడ్డి బాబు, వై శ్రీను, పి నాగేంద్ర, యనుమల రంగబాబు, జామి సత్యనారాయణ, చొప్పెర భద్రరావు, కార్యకర్తల, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే చెప్తున్న మాట, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ఉంటుందన్నది మీకు కళ్ళకి కనబడే విధంగా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రెండవది,
ఒక అవగాహనతో చేస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పారు, డీసెంట్రలైజేషన్, అభివృద్ధి అన్నది కేంద్రీకృతం అవ్వకూడదు, వికేంద్రీకరణ అవ్వాలి. అంటే అన్ని ప్రాంతాలకి కూడా అభివృద్ధి అంటే ఏంటనేది పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒక అవగాహన కలిగిన ప్రభుత్వం ఉండాలి, అవగాహన కలిగిన వ్యక్తులు ఉండాలి. మేము అవగాహన చేసుకోవడంతో పాటు చాలా పారదర్శకంగా ఈ రోజున 1,95,00,000 7 పార్కులు ఫేజ్ 1, అందులో 10వ వార్డులో 5 పార్కులు, 9వ వార్డులో 2 పార్కులు, ఈరోజు 10వ వార్డు ప్రారంభించుకుంటా ఉన్నాం. 5 పార్కులు కూడా ఏదైతే 5 ప్రాంతాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం ఎక్కడికక్కడ బాధ్యత వహిస్తూ చేస్తున్న పార్కులు బయట బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఒక పార్కు ఉదాహరణకి, ఒక పార్క్ ఆల్ బ్యాంక్ కాలనీలో 30,50,000తో పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఏం పనులు చేస్తున్నారు? సుమారు 10 కాంపోనెంట్స్ అక్కడ చేస్తూ ఉన్నాం. ఆ 10 కాంపోనెంట్స్ ఏంటన్నది కూడా బయట ఒక ఫ్లెక్స్ మీద బహిర్గతం చేసి ప్రజలకి పారదర్శకంగా ఎవరైనా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భారత్ నగరంలో ఏర్పాటు చేసిన బీసీ ప్రముఖుల విగ్రహాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి, నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడ్డిగ రవి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించిన భరత్ రామ్ పద్ధతి మారలేదని మండిపడ్డారు. 4 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి కిజ్జారపు ఎర్రన్నాయుడిని విగ్రహం, బొబ్బిలి పులిగా చరిత్రలో ప్రసిద్ధి చెందిన తాండ్ర పాపారాయుడి విగ్రహం మరియు విఎల్పురంలో నెలకొల్పుతూ ఉంటే భరత్ మోకాలడ్డేలా ప్రవర్తిస్తూ తన కూడా తిరిగే మధ్య అప్పారావు ద్వారా కమిషనర్ కు పిటిషన్ పెట్టించాడని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, సప్ప వెంకటరమణ, చెల్లబోయిన సూర్యనారాయణమూర్తి, మండల రవి, అడారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా సామాజిక వర్గం ఎర్రనాయుడు గారు కానీ లేకపోతే తాండ్ర బాబారాయుడు విగ్రహాలు ఆవిష్కరణ పెట్టుకొని ఈ నెల 18వ తారీఖుని కార్యక్రమం చేపట్టుకున్నాం. ఈలోపు మద్య పదార్థాల విగ్రహాలు తీసేయమని కమిషనర్ గారికి లెటర్ పెట్టడం చాలా బాధాకరం. అతను బీసీ నాయకుడా లేదంటే తన రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఊరంతా బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు. బీసీ నాయకుడు విగ్రహాలు లేకుండా దాన్ని వెనకాల చేసే కుట్రలు చాలా దారుణంగా ఉన్నాయి. నీకు ఆల్రెడీ ఒకసారి ఎలక్షన్లో బుద్ధి చెప్తాం. అప్పుడు కూడా మీరు ఏళ్ళగా ఎలవలు ఎంతమంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు అని అన్నదానికి అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని నీకు బుద్ధి వచ్చేలాగా 73,000 మెజార్టీ చూపించాం. ఇదే ధోరణితో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి నీకు డిపాజిట్ కూడా రాదని హెచ్చరిస్తూ జాగ్రత్త పడమని మీ పత్రిక ద్వారా తెలియజేస్తుంది. మా సిటిమంది నాయకుల విగ్రహాలు కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. వాసు గారు పట్టించుకుని ఆ విగ్రహాలన్నీ కూడా పెట్టించడమే కాదు, వాటికి ఒక న్యాయం జరిగింది నిజంగా. ఈరోజు నాయకుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రానున్న పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఆ విగ్రహాలన్నీ పెట్టడం జరుగుతుంది. కప్పు శాస్త్రం కానీ లేకపోతే వేరే వేరే యాపిల్ బొమ్మలు పెట్టడం అలాంటివి లేవు. ఏదైతే ఈ స్థలం దాని గురించి నన్ను ఒకసారి వాసు గారు పిలిచి, బొబ్బు పలానా స్థలం ఉంది, దాని గురించి ఒకసారి మీ నాన్నగారితో మీ వాళ్ళతో మాట్లాడాలంటే నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఏదైతే తాతయ్య గారి విగ్రహం ఉందో అది మోడల్ కాలనీ రోడ్లో దానికి సంబంధించి ఈరోజు ఆనందనగర్ అప్పారావు గారి విగ్రహం రోడ్లో సెంటర్లో ఎలా ఉందో ఆ రకంగా తాతయ్య గారి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము వాసు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి అనే మీరు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పని మొదలెట్టించుకున్నారు. ఏదైతే ఆ స్థలం ఉందో ఏదో రోడ్డు కొట్టేసి లేకపోతే ఆ స్థలాన్ని తీసుకోవడం అలాంటిది ఏం లేదు. అది గతం నుంచి కూడా అది ఖాళీగా ఉన్న స్థలమే. మొత్తం మీరు వేసుకున్న రోడ్డు ఏదైతే ఉందో, స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అవతల పక్కనే ఉంది. ఆ వీళ్ళు ఈ రోజు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా ఎఫ్ఎంబి ప్రకారం కానీ లేకపోతే మీకు ఏ రకంగా ప్రకారంగా కానీ చెక్ చేసుకోవచ్చు. అది ముస్లిం వారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం. అది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎక్స్ ఎంపీ గారు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండి మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ ఆ విగ్రహాలను ఓపెన్ చేయనివ్వద్దని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఈయన యొక్క నైజం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి ఒడ్డున గీత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ రేలంగి
వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ఠ చేయబోతూ ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలట్టి అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి అదే దాన్ని ఏంటంటే దాన్ని కూడా పడగొట్టించినటువంటి ఘనత మన ఎక్స్ఎంపీ గారు. మాజీ ఎంపీ భరత్ రామ్ గత 5 సంవత్సరాల్లో రాజమండ్రి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక గడిచిన 10 నెలలుగా నగరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వైసీపీ లీగల్ సెల్ నాయకులు విమర్శించారు. దాంతో ఎమ్మెల్యే అనుచరులు అసత్యాలతో అభూత కల్పనతో నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. త్వరలోనే భరత్ రామ్ జైలుకి వెళ్లిపోతున్నారని చెప్పిన బీసీ నాయకులు వారం తిరక్క ముందే డీఎస్పీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో వైసీపీ నాయకుడు కానబోయిన సాగర్, వైసీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ షేక్ హసన్ మరియు ఎంఏఏ భాష, రామలింగారెడ్డి సురేష్, నాయకులు మార్తి నాగేశ్వరరావు, నందన్ స్వామి, గారా చంటి, రేగుల శ్రీధర్ కాంత్ తదితరులు మాట్లాడారు. భరత్ పై ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు లేవని, అన్ని అసత్యాలు ఉన్నాయని వైసీపీ లీగల్ సెల్ నాయకులు పేర్కొన్నారు. నాతో ఎవరికైనా ఉంటే నేను చూసుకుంటాను. ఈ ప్రజా సమస్యల్లో మన గురించి పడకూడదని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా, ఏ విచారణకైనా కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టు న్యాయమూర్తి చేతైనా కూడా విచారణ చేయించుకోవచ్చని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మనం కోరుతున్నాం. ఏ విచారణకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విచారణకు అడ్డవరాం. కాబట్టి మీరు విచారణలు చేయండి. లేదనంటే భరత్ రామ్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా ఏం చేయలేదన్నారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి అన్ని ప్రెస్ ముందు ఉంచుతారా? మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేసి అన్ని వివరాలతో మేము ముందుకు రావాలని కూడా మిమ్మల్ని కోరుతూ, ఇటువంటి ఆరోపణలు మీరు దయచేసి చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి సంబరాన్ని అంతే విధంగా మన భరత్ రామ్ గారి పుట్టినరోజు జరుపుకుంటుంటే మరి తెలుగుదేశం పార్టీ అక్షస్తోటి జరుగుతున్నటువంటి సంబరాలను కూడా చూడడానికి వాళ్ళకి కళ్ళ మరి ఇది ఒంటిగంటో తెలియదు. కానీ వెంటనే 1 గంటకి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కంప్లైంట్ అనాలా, వెనక పత్రాలు అనాలా తెలియని విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పాట్ సెంటర్స్ మీద దాని మీద విచారణ జరిపించమని వాళ్ళు కోరుతున్నారు. మేము ఎస్పీ గారు మేము కూడా లీగల్ సెల్ మేమే కోరుతున్నాం ఏంటంటే నిజంగా కూడా స్పాట్ సెంటర్స్ మీద ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ రాజమండ్రిలో ఎప్పుడు నడుస్తున్నాయి. అంతకుముందు మన 5 సంవత్సరాల్లో స్పాట్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఈ 9 నెలలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పాట్ సెంటర్స్ ఎప్పుడు నడుస్తున్న మీ తీరుని మొన్న 10 రోజుల క్రితం మీ రాజమండ్రి పత్రికలోనే వస్తే ఈ స్పాట్ సెంటర్స్ మీద జరుగుతున్న వ్యవహారాల మీద పత్రికలో వచ్చిన దాని మీద భరత్ గారు స్పందించి మాట్లాడతాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి. మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం. భర్తరామ్ గారు ఏం చేశారు రాజమండ్రిలో, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేశారు, అసలు రాజమండ్రి రూపురేఖలు మార్చింది ఎవరు? భర్తరామ్ గారు. ఆయన చేసిందే చూపిస్తాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేశారో చూపించండి. అది లేదు మీకు. ఎంతసేపు విమర్శించడం తప్పించి ఇంకా అనుకోలేదు. ఇంకా అంతకీ ఇంకో బ్రదర్ మా బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన పాఠశాల రాజేంద్ర ప్రసాద్ ఆయన పోయినసారి ఆయన పీపీగా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ వాడికి పెట్టినట్టయితే ఆ ప్రెస్ మీట్ ఏదో మాట్లాడితే మళ్ళీ పీపీ ఇస్తారేమో ఆలోచనతో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ ఒకటి రాజమండ్రి దిశానిర్దేశం చేసింది ఒక భరతరామ్ గారు. ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ సిటీని చూడడానికి పండగ పూట వచ్చినప్పుడు కూడా రాజమండ్రి ఎంత బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు చెప్పేవాళ్ళు భరతరామ్ ఎంత బాగా చేశాడు, అలాంటి వ్యక్తి ఓడిపోవడమే ఇప్పటికీ బాధపడుతున్నారు. పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో సోమవారం సాయంత్రం పూజలు చేశారు. కోనసీమలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రొడక్షన్స్ నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, పూతి డైరెక్టర్ మురళీ చిరువులు, రైటర్ మురళీ రమేష్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర బయోగ్రఫీ తీయాలని సంకల్పంతో నిర్ణయించారు. గోదావరి జిల్లాలోనే ఆమె చేసిన సామాజిక ఆలోచన ప్రేరణగా నిలిచి ఆమె చరిత్ర నేటి తరం ప్రజలకు తెలియాలని, మహోన్నతమైన చరిత్ర ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. భారీ తారాగానం, భారీ బడ్జెట్ తో తీయాలని నిర్ణయించామన్నారు. 4 నెలల్లో సినిమా పూర్తి చేసి దసరా నాటికి పూర్తి చేసి విడుదల చేయాలని సంకల్పించామన్నారు. డొక్కా సీతమ్మ కుటుంబం ఆమె భర్తతో కలిసి నిత్యాన్నదానం ఎలా చేశారో అనేది చిత్రంలో చెప్పిస్తామన్నారు. త్వరలో మరిన్ని పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామన్నారు.
तदेव लग्नं सुदिनं तदेव श्रीश्वर एव दैव तन्नः भगवान् दैव तन्नः श्रीनः भद्राब्जे वीरलक्ष्मीः निखिलगुणगणाढम्बरे सौम्यलक्ष्मीः त्वयतु विजयता कल्याणनिधये శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమే కానీ నటీనటుల్ని గోప్యంగా ఉంచి మాత్రమే. పోతి శ్రీనివాసరావు ఆవిడ చరిత్ర తీసేటప్పుడు మీరు కూడా పట్టుకున్నారు. పౌర్ణమి సందర్భంగా మేము కొత్త టైటిల్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అది సినిమాకి సంబంధించింది. దీనికి తోడు ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 వచ్చి శ్రీ సత్యదేవ ప్రొడక్షన్స్ నెంబర్ 1. దీన్ని మన గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రని మేము తెరకెక్కిస్తున్నాము. అది మన గోదావరి తల్లి సంబంధించిన జీవిత గాథని మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకుని భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించుతున్నాము. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. సీతమ్మ గారి జీవిత చరిత్ర అనేది సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టేవారు. ఏ సమయంలో వచ్చినా పగలు రాత్రి 24 గంటలు కూడా ఆ తల్లి విసుక్కు హాయి లేకుండా అన్నం పెట్టేవారు అన్నది అందరికీ తెలిసింది. కానీ ఇప్పటికి ఒక 150 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? అందులో ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. ఆ రోజుల్లోని ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రావాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అడ్డంకులు అవి ఉండేవి. అవన్నిటిని అధిగమించి ఆవిడ భర్త జోగన్న గారి సపోర్ట్తో పెద్ద జమీందారులు వాళ్ళు 400 ఎకరాల ల్యాండ్ లార్డ్స్ అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ఇదేంటి అంటే సేవలు ఓన్లీ అన్నం పెట్టడమే కాదు, నూతులు తవ్వించడం, ఎవరికైనా కళ్యాణం అంటే చేయడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం, ఇలా సీతమ్మ గారి జీవితం అంతా ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్రని చెప్పాలి అంటే ఒక చిన్న బడ్జెట్తోనో ఎంతో కొంత కాంప్రమైజ్ అయి తీసే అవకాశం అయితే లేదు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక మేము ఇది ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యాం సార్. ఫిక్స్ అయ్యాక సార్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే సార్ ఫస్ట్ మేము వినగానే డొక్కా సీతమ్మ గారి చరిత్ర అంటే గోదావరి జిల్లా ఆవిడ. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట పంచాయతీ మరియు బొమ్మూరు పంచాయతీ సరిహద్దు నేషనల్ హైవే వద్దనున్న డ్రైనేజీ పొడిక పనులను రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నేడు టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మత్స్యెట్టి శివప్రసాద్, రూరల్ మండల ఎండీఓ శ్రీనివాస్, హుకుంపేట టీడీపీ సీనియర్ నాయకులు పెన్యాల రామకృష్ణ, గ్రామ అధ్యక్షులు దద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, పెన్యాల సత్యనారాయణ, కోటిపల్లి శేఖర్, యార్లగడ్డ వెంకన్న, పోతల సత్యబాబు, సూరిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామంలో కొలువైయున్న శ్రీ 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 లక్ష్మీ పద్మావతి గోదా ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానంతరం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో నేడు టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ శ్రీ శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇటీవల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలిపారు. స్వామి వారి కళ్యాణంలో భాగంగానే నేడు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలకు కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర వేణు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ, గ్రామ అధ్యక్షులు పండురి అప్పారావు, నీలి కోటేశ్వరరావు మరియు ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ ఎర్రమూతు ధర్మరాజు, పెడింగొయ్య గ్రామ అధ్యక్షులు మట్ట శ్రీను, జనసేన నాయకులు ఎడ్ల వెంకటేష్, ఎడ్ల మహేష్ మరియు నాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగర్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కావాలని పార్టీని నాయకులను అగౌరవపరిచే విధంగా ఉన్న వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ అన్నారు. అలాంటి వారు చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన మండిపడ్డారు. కులాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా అందరితోనూ కలిసిమెలిసి పార్టీలో ప్రయాణం చేస్తున్నామని, అది చూసి ఓర్వలేని స్థితిలో కొంతమంది స్వలాభం కోసం పార్టీ సిద్ధాంతాల విరుద్ధంగా నడవడికను ఖండిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రాజనగరం నియోజకవర్గంలో కొన్ని అనుకోని పరిణామాలు ఈ వాట్సాప్ గ్రూపులు కానీ లేదా సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు ఒక తోషిబా గ్యాంగ్ ఒక అలేఖ్య చిట్టిపికిల్స్ కన్నా వైరల్గా కొన్ని ఆడియో రాజకీయాలు గత కొన్ని రోజులుగా చేయడం మీరు అందరూ గమనించారు. నేను నియోజకవర్గంలో అందుబాటులో లేక కొన్ని గుడులు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల, నేను విజయవాడలో ఉండడం వల్ల, కానీ ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ప్రజలకి వివరణ తెలియజేయాలని నేను అనుకుని మీ అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే మా కుటుంబం, మా తాతగారు సర్పంచ్గా 25 సంవత్సరాల పైచిలుకు, మా పెద్దనాన్నగారు సీతారాం గ్రామానికి సర్పంచ్గా, మా రఘుదోపురం గ్రామానికి సర్పంచ్గా, మా ఇంట్లో వ్యక్తులు ఇలా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన వ్యక్తులందరూ మా కుటుంబం చెందిన నుంచి వచ్చారు. అదేవిధంగా కీర్తిశేషులు శ్రీ పెందుర్తి సాంబశివరావు గారు అప్పటి గూరూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మా పెందుర్తి కుటుంబం తెలుగుదేశంతో జర్నీ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ని సంవత్సరాలు రాజకీయం గల మా కుటుంబం పైన కొంతమంది వ్యక్తులు అక్కుస్సుతో మేబీ నేను రాజకీయంగా కాదు, ముఖ్యంగా ప్రజలకు సేవ చేద్దాం అనే ఉద్దేశంతో పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా తెలుగుదేశం నియోజకవర్గంలో ఇసుక దందా చేయలేదు. 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆర్థికంగా దేంట్లోని వేలు పెట్టలేదు. వాళ్ళేదో అనుకుంటున్నారు ఫోన్పే, జీపే అని. ఏదో మేము పేదవాళ్ళం, దయచేసి మీరు మమ్మల్ని పేదవాళ్ళగా గుర్తించండి. ఏదో మా పార్టీ ఆఫీస్ మీద మీరు విమర్శలు పెట్టారు, మీ దగ్గర చాలా ఆధునికరమైన ఆఫీస్ అని. మా స్థాయి అంతే. మేము పేద ప్రజల్ని మేము ఫ్లైట్ ఎక్కించగలుగుతాం, అంతేగాని మా సొంత లాభాల కోసం ఆధునికరంగా ఆఫీసులో మేము పెట్టుకోలేమండి. మేము పేదవాళ్ళం కాబట్టి ఎప్పుడూ కూడా మేము నియోజకవర్గ ప్రజల్ని అడ్డు పెట్టుకుని దందాలు చేయలేదు, లేకపోతే పదవులు చేయలేదు, లేకపోతే ఆ తొలిగడ్డ పంపింగ్ స్కీమ్లో స్కాములు చేయలేదు. దయచేసి మమ్మల్ని ఇంతకన్నా డీప్గా వెళ్ళి ఇంకా మాట్లాడినవ్వకుండానే మేము ఇక్కడితో దీన్ని మీరు ప్రారంభించారు. మేము దాన్ని ఎక్కడ ముగించాలో ముగించి మీకు ఏమైనా మేము అసౌకర్యంగా మీరు ఫుల్ ఆడియో పెట్టండి. దయచేసి ఆ క్లిప్పుని మీకు అనుకూలంగా ఉన్నది కట్ చేసుకుంటున్నారు, అది పెడుతున్నారు. జనాలని మీరు మబ్బు పెట్టకండి. మాకు ప్రజలపైన ఏ పాత్రం, చివరికి ఒక మహిళా దళిత నాయకురాలి పైన కూడా మీరు ఆవిడ దీన్ని సమర్థించకపోతే మీరు ఆవిడ మీద బురద చెబుతున్నారు. ప్రజలందరూ కూడా మీరు గమనించాల్సింది, ఈరోజు వాళ్ళు ఆ కమ్యూనిటీని వాడి మమ్మల్ని ఎలా మా అమ్మల మీద, మా అక్కల మీద పెట్టారో, మాకు ముగ్గల గ్రామానికి చెందిన ఒక అనిల్ని ఎలా కొట్టారో, రేపొద్దున మీ మీద కూడా ఇదే వాళ్ళు ప్రయోగిస్తారు. వాళ్ళు ఎవరైతే ఈ తోషిబా గ్యాంగ్ ఇదే ప్రయోగించి పాపం ఇన్ఛార్జ్ గారిని మబ్బు పెట్టి, గతంలో అతని ఫ్యాక్టరీ మీదకి వస్తే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి పరిగెట్టించాడు. ఈ రోజు అతని మీదకి వస్తే పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకెళ్లిపోయాడు.
ఆయన మాత్రం ఏం చేస్తారు, వీళ్ళ బెదిరింపులకి ఆయన కూడా లొంగుతున్నాడు. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ బెదిరింపులకి పాల్పడకండి. పార్టీలో మీరు ఒక్కలే కార్యకర్తలు కాదు, పార్టీ కోసం చాలా మంది ఆస్తులు అమ్ముకున్నారు. మీరు ఆస్తులు అమ్ముకున్నారో ఆస్తులు కూడగొట్టారో నియోజకవర్గం ప్రజలే కాకుండా మండలంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏ పార్టీ వాడైనా చెప్తాడని దయచేసి మాలోని సహనాన్ని పరీక్షించకండి. ఇంతటితో మీరు అమ్మలు అక్కల మీద పెట్టడం పోస్టులు మానేస్తే పద్ధతిగా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగిల్ చిత్ర బృందం హల్చల్, అప్సరా థియేటర్లో ప్రేక్షకుల కేరింతలు. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు, బలహీన వర్గాలు నివసించే చోట అభివృద్ధి చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. భారత్ పై అసత్యాలు, అభూత కల్పనలు మానుకోవాలి. ప్రజల తరపున చేసే పోరాటానికి తోడుగా లీగల్ సెల్. టీడీపీ నాయకుల విమర్శలకు వైసీపీ లీగల్ సెల్ కౌంటర్. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.